ట్రై దీస్. మ్యాథ్స్ అమ్మ సెకండ్ క్లాస్ పిల్లలు చూడండి, ఇక్కడ బొమ్మలు ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి క్వశ్చన్. సర్కిల్ ది ఆబ్జెక్ట్ విచ్ హోల్డ్స్ లెస్ వాటర్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. మీకోసం ఒకటి ఇచ్చారు, అంటే ఇది పెద్దది. ఇక్కడ ఏమరికారు? లెస్ వాటర్ అంటే దేంట్లో తక్కువగా ఉంటుంది వాటర్? జగ్గులోనే తక్కువగా ఉంటుంది. దీనికి రౌండ్ చుట్టారు. అలాగే దీనికి రౌండ్ చుట్టండి, వీటిలో దీనికి రౌండ్. ఇక్కడ 3 ఇచ్చారు. సర్కిల్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ హోల్డ్స్ మోర్ వాటర్. కప్లో మోర్ వాటర్ ఉంటుందా, లేకపోతే నీళ్ళు పోసే దాంట్లో మోర్ వాటర్ ఉంటుందా? నీళ్ళు పోసే దాంట్లో ఉంటుంది. అలాగే క్యాన్లో మోర్ వాటర్ ఉంటుంది, నీళ్ళు పోసే దాంట్లో మోర్ వాటర్ ఉంటుంది. ఫస్ట్ చిన్నది ఏది? ఇది కాబట్టి 1 వేసుకోండి. తర్వాత చిన్నది ఇది, తర్వాత పెద్దది ఇది కాబట్టి 3 వేసుకోండి. ఫస్ట్ చిన్నది ఇది, తర్వాత చిన్నది, ఫస్ట్ ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది, ఇది ఇంకా పెద్దది కాబట్టి 3. చూడండి స్టెప్ 1. మీరంట ఒక జగ్ తీసుకోండి, అందులోకి ఎన్ని గ్లాసులు నీళ్లు పడతాయో గ్లాసులో నీళ్లు పోయండి. అయితే మీకు ఎన్ని గ్లాసులు నీళ్లు పట్టినాయో వాటికి ఇలా టిక్ చేయండి. ఓకే, అలాగే ఇది కూడా అంతే. ఈ జగ్గు ఉంది కదా, ఇప్పుడు మీరు ఈ జగ్గులో గ్లాస్తో నీళ్లు పోసారు, ఈ జగ్గుతో బకెట్లో నీళ్లు పోయాలి. ఆ జగ్గుతో ఈ జగ్గుతో బకెట్లో నీళ్లు పోయాలి. పోస్తే అలా ఎన్ని జగ్గులు పట్టిద్దో వాటికి ఇక్కడ టిక్ పెట్టండి. అలాగే మీ యొక్క స్లేట్ కొలుచుకోవడానికి మీకు ఫింగర్ స్పాన్స్ ఎన్ని పడతాయి? చిన్న చేతులు కదా మీ, ఇట్లా ఫింగర్ స్పాన్స్ అంటే తెలుసుగా, ఎలా పెడతాం. ఆ ఫింగర్ స్పాన్స్ మీ స్లేట్కి 3 పడతాయిగా. అలాగే సోఫా కొలవడానికి హ్యాండ్ స్పాన్స్తో సోఫా కొలవడానికి 3. అలాగే సిట్టింగ్ కార్పెట్ని క్యూబిట్స్తో కొలవడానికి 12. అలాగే ఫుట్ స్పాన్స్ని వాల్ అంటే గోడని కొలవడానికి ఫుట్ స్పాన్స్తో గోడని కొలవడానికి 20. కౌంట్ ది బ్లాక్స్ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, ఎన్ని బాక్సులు పట్టింది? 1 2 3 4 5 6. ఇక్కడ వేసుకోండి 6 బ్లాక్స్. ఇది 11 బ్లాక్స్. అలాగే ఇది 10 బ్లాక్స్ వేసుకోండి. అదనమాట. ఇప్పుడు టేబుల్స్లోకి వచ్చేసాం. అందరు చూడండి అమ్మ టేబుల్స్ చక్కగా. అమ్మ ఫస్ట్ టేబుల్ 1 1s are 1, 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4, 1 5s are 5, 1 6s are 6, 1 7s are 7, 1 8s are 8, 1 9s are 9, 1 10s are 10. 2 table 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40. అలాగే 5 టేబుల్ చూడండి. 5 టేబుల్ చాలా ఇంపార్టెంట్, అందరూ బాగా నేర్చుకోండి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40, 5 9s are 45, 5 10s are 50.
6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6 are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63, 7 10s are 170. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64, 8 9s are 72, 8 10s are 80. 8 10s are 80. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81, 9 10s are 90. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60, 10 7s are 70, 10 8s are 80, 10 9s are 90, 10 10s are 100. 11 1s are 11, 11 2s are 22, 11 3s are 33, 11 4s are 44, 11 5s are 55, 11 6s are 66, 11 7s are 77, 11 8s are 88, 11 9s are 99, 11 10s are 120. 110. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 72, 12 7s are 84, 12 8s are 96, 12 9s are 108, 12 10s are 120. 13 1s are 13, 13 2s are 26, 13 3s are 39, 13 4s are 52, 13 5s are 65, 13 6s are 78, 36 are 78, 13 7s are 91, 13 8s are 104, 13 9s are 117, 13 10s are 130. 14 1s are 14, 14 2s are 28, 14 3s are 42, 14 4s are 56, 14 5s are 70, 14 6s are 84, 14 7s are 98, 14 8s are 112, 14 9s are 126, 14 10s are 140. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45, 15 4s are 60, 15 5s are 75, 15 6s are 90, 15 7s are 105, 15 8s are 120, 15 9s are 135, 15 10s are 150. 16 1s are 16, 16 2s are 32, 16 3s are 48, 16 4s are 64, 16 5s are 80, 16 6s are 96, 16 7s are 112, 16 8s are 128, 16 9s are 144, 16 10s are 160. 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51, 17 4s are 68, 17 5s are 85, 17 6s are 102, 17 7s are 119, 17 8s are 136, 17 9s are 150, 17 10s are 170. 18 1s are 18, 18 2s are 36, 18 3s are 54, 18 4s are 72, 18 5s are 90, 18 6s are 108, 18 7s are 126, 18 8s are 144, 18 9s are 162, 18 10s are 180. 19 1s are 19, 19 2s are 38, 19 3s are 57, 19 4s are 76, 19 5s are 95, 19 6s are 114, 19 7s are 133, 19 8s are 152, 19 9s are 171, 19 10s are 190. 21s are 20, 22s are 40, 23s are 60, 24s are 80, 75s are 100, 26 are 120, 27s are 140, 28 are 160, 29 are 180, 20 10s are 200. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, ఏంటిది ఇక్కడ 1, ఇక్కడ ఏమీ లేవు. ఈ పుల్లకి రింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. 0 1 ఇది 1, దీనిలో కూడా ఇచ్చారు చూడండి. 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే, 10 10 అన్నమాట. అందరూ చక్కగా చదవాలి. 20 టేబుల్స్ వచ్చేయాలి ధారాళంగా. సెకండ్ క్లాస్ పిల్లలు వొకాబులరీ చూడండి అమ్మా. కౌంట్ అంటే ఏంటి? COUNT, కౌంట్, లెక్కించు. ఎక్స్పాన్షన్ ఫామ్ అంటే విస్తరణ రూపము. ఎక్స్పెన్షన్ ఫామ్ బాగా నేర్చుకోవాలి. విస్తరణ రూపం. షార్ట్ ఫామ్ సంక్షిప్త రూపం.
షార్ట్ ఫామ్ సంక్షిప్త రూపం. ప్లేస్ వాల్యూ స్థాన విలువ. ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ. వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం. టెన్స్ ప్లేస్ అంటే పదుల స్థానం. హండ్రెడ్స్ ప్లేస్ అంటే వందల స్థానం. బిగ్గర్ అంటే పెద్దది. స్మాలర్ అంటే చిన్నది. ఈక్వల్ అంటే సమానంగా అంటే ఏంటి? అటు ఇటు ఒకే పదం ఉందనుకో దాన్ని సమానంగా అంటాం. లేకపోతే అక్కడ ఇక్కడ ఒకే సంఖ్య ఉందనుకో దాన్ని సమానం అంటాం. ఇక్కడ 12 ఉందనుకో ఇక్కడ 12 ఉందనుకో దాన్ని ఏమంటాం? సమానం అంటాం. అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దకి. డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు. గ్రేటర్ దెన్ కంటే పెద్దది. అంటే గ్రేటర్ దాన్ గుర్తులు ఉంటాయి కదా, అవి అనమాట. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్. అలాగే నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు. నియరెస్ట్ టెన్స్ అంటే ఏంటి? దగ్గరి పదులు. యాడ్ అంటే కలపండి. టోటల్ అంటే మొత్తం. TOTAL టోటల్ అంటే మొత్తం. ఎడిషన్స్ అంటే కూడికలు. ఇప్పుడు పక్క పేజీ చూద్దాం. రిజల్ట్ ఫలితం. సమ్ మొత్తం. డిజిట్ అంటే అంకె, ఒక అంకె. నంబర్ అంటే సంఖ్య. డిజిట్ అంటే అంకె. అంకె అంటే ఒకటే. నంబర్ అంటే 2, 3 ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని సంఖ్య అంటాం. అంకె అంటే ఒకటే అన్నమాట. నెంబర్ స్ట్రిప్ సంఖ్యా రిబ్బను. ప్రాబ్లమ్స్ సమస్యలు. వర్డ్ ప్రాబ్లమ్స్ రాత సమస్యలు. రీగ్రూపింగ్ స్థాన మార్పిడి. అంటే స్థాన మార్పిడి. క్యారీ ఫార్వర్డ్ స్థాన మార్పిడి. క్యారీ ఫార్వర్డ్ అన్నా రీగ్రూపింగ్ అన్నా స్థాన మార్పిడి అనే అర్థం వస్తుంది. అందరూ బాగా గమనించాలి. టెండర్ చేంజ్ అంటే చిల్లర మార్చడం. సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. రీమైనింగ్ మిగిలినది. రిమైనింగ్ అంటే మిగిలినవి. డిఫరెన్స్ అంటే తేడా. ఆపరేషన్ ప్రక్రియ. OPERATION. ఎడిషన్ ఫ్యాక్ట్ కూడిక వాక్యం. అంటే కూడిక వాక్యం. 100 అంటే 100. ప్యాటర్న్ అంటే అమరిక. అంటే ఏంటి? అమరిక. కౌంటింగ్ ఇన్ హండ్రెడ్స్ అంటే వందల్లో లెక్కింపు. రిపీటెడ్ ఎడిషన్ మళ్ళీ కలపడం. అంటే మళ్ళీ కలపడం. అలాగే మల్టిప్లికేషన్ అంటే గుణకారము. టేబుల్ అంటే ఎక్కము. ఇందాక చదివాము చూడండి. మనం ఇందాక టేబుల్స్ చదివామా? ఇదిగో ఇక్కడ టేబుల్స్ చదివాము. బోల్డెన్ టేబుల్స్ మీకు చెప్పాను చూడు. ఇవి ఎక్కాలంటే ఇవి అన్నమాట. ఓకే. ఎడిషన్ ఫామ్ కూడిక రూపము. మల్టిప్లికేషన్ ఫామ్ గుణకార రూపము. మల్టిప్లై గుణించు. డివైడ్ భాగించు. డివిజన్ భాగహారము. డివిజన్ ఫామ్ భాగహార రూపము. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మళ్ళీ తీసివేత.
మళ్ళీ మళ్ళీ తీసివేతని డివిజన్ ఫామ్లో కూడా చేయొచ్చు. అలాగే ఇంకోటి చూద్దాం. ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్, త్రిమితీయ వస్తువులు. 3D ఆబ్జెక్ట్స్, త్రిమితీయ వస్తువులు. రోలింగ్ అంటే దొర్లుట. నేను అప్పుడు చెప్పానుగా మీకు, రోలింగ్ అంటే దొర్లుట, స్లైడింగ్ అంటే జారుట. అలాగే 2D షేప్స్, ద్విమితీయ ఆకారాలు. 2D షేప్స్ అంటే ద్విమితీయ ఆకారాలు. 3D షేప్స్ అంటే త్రిమితీయ వస్తువులు. డైలీ రోటన్స్, దైనందిన కార్యక్రమాలు. వీక్ వారం, మంత్ నెల, ఇయర్ సంవత్సరం, టుడే ఈరోజు, టుమారో రేపు, ఎస్టర్డే నిన్న. క్యాలెండరు, సీజన్స్ ఋతువులు. సమ్మర్ వేసవికాలం, రెయినీ వర్షాకాలం, వింటర్ శీతాకాలం, క్లాక్ గడియారం, హోర్ హ్యాండ్స్ గంటల ముళ్ళు, మినిట్స్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు, కూబిట్ మోరా. కూబిట్ అంటే మోరా. హ్యాండ్ స్పాన్ అంటే జానా. ఫుట్ స్పాన్ అంటే అడుగు. ఫింగర్ స్పాన్ అంటే బెత్తిడి అంటే ఇలా అన్నమాట, ఫింగర్ స్పాన్. అలాగే ఫుట్ స్పాన్ అంటే అడుగు, కాలు ఇట్లా పెడితే దాన్ని ఫుట్ స్పాన్ అంటాం. హ్యాండ్ స్పాన్ అంటే జానా, ఇది ఇట్లా చెప్పానుగా మీకు, ఇట్లా మీకు చెప్పానుగా నేను, ఫుట్స్ స్పాన్ అంటే ఇలాగని ఇచ్చారా. ఫుట్ స్పాన్, హ్యాండ్ స్పాన్, ఇది హ్యాండ్ స్పాన్ అన్నమాట. చూడండి, ఇప్పుడు కూబిట్ అంటే మోరా చూపించానుగా మీకు. మోర అంటే ఎలా మల్లెపూలు మోర కొలుస్తారు అలా. జానా అంటే ఇలా, బెత్తుడు అంటే ఇలా. లెంత్ అంటే పొడవు, పేస్ అంటే అంగ, మెజర్ అంటే కొలవడం, మెజర్మెంట్ అంటే కొలత, లైటర్ తేలికైన, హెవియర్ బరువైన, వెయిట్ బరువు, కెపాసిటీ పరిమాణం. కెపాసిటీ అంటే పరిమాణం. అందరూ బాగా చదవాలి పిల్లలు. Your teacher will say, practice time. Your teacher will say the following words aloud. Repeat after him by her. Shop, ship, shout, shell. Shop, ship, shout, shell. Fish, dish, wish, rush. Fish, dish, wish, rush. Chin, chop, chick, chip, chin, chop, chick, chip. Rich, much, such, chug. Rich, much, such, chug. Copy the following sentence. Happy birthday to you. Happy birthday to you అని చెప్పి దీనిపైన దిద్ది మళ్ళీ ఇక్కడ రాయండి. ఎన్నో పేజీలో? 86వ పేజీ, 2వ తరగతి పిల్లలు. చూడండమ్మా. మై గ్రాండ్ పాస్ విలేజ్. చూడండమ్మా, గ్రాండ్ పాస్ విలేజ్. అబ్జర్వ్ ది పిక్చర్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. మీరు ఓరల్గా చెప్పాలి ఈ క్వశ్చన్స్. చూడండి. వాట్ డూ యూ సీ ఇన్ ది పిక్చర్? నేమ్ ది ప్లేసెస్ యూ సీ హియర్. హ్యావ్ యూ
Every visited a railway station. Visited railway station. ఒక్కసారి my grandpa's village. Hi, I am Samira. I love to visit my grandpa's village. Rajipuram. The village is near a blue sea. There are tall coconut trees. I like to play with my friends under the coconut trees. Hi, I am Samira. నేను సమీరాని. I love to visit my grandpa's village. మా గ్రాండ్ ఏంటి గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతయ్య మా అమ్మ వాళ్ళ ఈ విలేజ్ని చాలా ఇష్టపడుతుంట. రాజపురం, ఆ విలేజ్ ఏంటి రాజపురం. ది విలేజ్ ఈజ్ నియర్ ఏ బ్లూ సీ. ఆ విలేజ్ దగ్గరలో ఏముంది, సముద్రం ఉంది. దేర్ ఆర్ టాల్ కోకోనట్ ట్రీస్. అక్కడ చాలా పొడవైన కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఐ లైక్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్ అండర్ ది కోకోనట్ ట్రీస్. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆ చెట్ల కింద ఆడుకుంటారంట. చూడండి. దేర్ ఈజ్ ఏ స్కూల్, ఏ హాస్పిటల్, ఏ పోస్ట్ ఆఫీస్, ఏ బ్యాంక్, అండ్ ఏ గ్రామ్ సచివాలయం. అక్కడ ఏమేమి ఉంటాయి? స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, తర్వాత బ్యాంక్ ఉంది, గ్రామ సచివాలయం కూడా అక్కడ ఉంది. ది స్ట్రీట్స్ ఆర్ వెరీ క్లీన్. అక్కడ అంతా శుభ్రంగా ఉంటాయంట. ఆ స్ట్రీట్ మొత్తం శుభ్రంగా ఉంటుందంట, ఆ పరిసర ప్రాంతం అంతా. గ్రీన్ ఫీల్డ్స్ అండ్ పెట్స్ ఆర్ ఎవ్రీవేర్. అక్కడక్కడ ఏమేమి ఉంటాయి? పెంపుడు జంతువులు పొలాలు ఉంటాయంట. ది విలేజెస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఆ గ్రామంలో వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట, అంటే స్నేహభావంతో ఉంటారంట. దే డూ డిఫరెంట్ వర్క్స్. ఎవరి కాళ్ళు వేరు వర్క్స్ చేసుకుంటా ఉన్నారు. ది విలేజెస్ కీప్ దేర్ విలేజ్ క్లీన్ అండ్ నీట్. ఆ గ్రామం మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుందంట, అంటే పరిశుభ్రంగా ఉంటుందంట. సో ది విలేజ్ లుక్స్ బ్యూటిఫుల్. ఆ గ్రామాన్ని చూస్తుంటే చాలా అందంగా ఉంటుందంట. చూడండి. రీడ్ ది వర్డ్స్, అబ్జర్వ్ ది స్పెల్లింగ్స్. కోకోనట్ ట్రీస్, స్ట్రీట్, పీపుల్, విజిట్, విలేజర్స్, ఫ్రెండ్లీ, స్టిచ్, బ్యూటిఫుల్, COCONUT, coconut trees, TRES, coconut trees. Street, STREET, street. People, PEOPLE, people. Visit, 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 visit. Villagers, VILLAGERS, villagers. Friendly, FRIENDLY, friendly. Stitch, STITCH, stitch. Beautiful, BEAUTIFUL, beautiful. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండమ్మా. యాక్షన్ టైం. లుక్ ఎట్ ది పిక్చర్స్. రీడ్ ది నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్.
Coconut trees, street people visit, villagers, friendly, stitch, beautiful. చూడండమ్మా ఇది ఈ క్వశ్చన్స్కి ఒక వర్డ్ సమాధానం రాయండి. లుక్ ఎట్ ది పిక్చర్స్, రీడ్ ది నేమ్స్ ఆఫ్ ది ప్లేస్. ఏ హాస్పిటల్, ఏ బ్యాంక్, ఏ వాటర్ ట్యాంక్, ఏ పోస్ట్ ఆఫీస్, ఏ బీచ్, ఏ బస్ స్టాప్, ఏ విలేజ్, ఏ స్కూల్, ఏ ఫీల్డ్, ఏ స్కూల్. ఏ ఫీల్డ్ అంటే ఏంటి? పొలం పనులు చేసుకోవటం. ఏ స్కూల్ అంటే ఏంటి? స్కూలు, బడికి వెళ్ళటం. ఏ విలేజ్ అంటే ఏంటి? గ్రామం. ఏ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్. ఏ బీచ్ అంటే సముద్రం. ఏ బస్ స్టాప్ అంటే బస్సులు ఆగే చోటు. ఏ వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ట్యాంక్. ఏ బ్యాంక్ అంటే బ్యాంక్. ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్. రోగులు చేసేదాన్ని, రోగుల్ని చేర్చేదాన్ని హాస్పిటల్ అంటారు. బ్యాంక్ అంటే డబ్బులు వేసుకుని తీసుకునే దాన్ని బ్యాంక్ అంటారు. డబ్బులు వేయటం తీయటం దాన్ని బ్యాంక్ అంటారు. వాటర్ ట్యాంక్ అంటే అందరికీ నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ ట్యాంక్లో నుంచి గ్రామానికి. బీచ్ అంటే సముద్రం దగ్గరికి కార్తీక మాసం వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు స్కూల్ పిల్లలేంటి పెద్దలేంటి అందరూ. పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు వేసుకోవటం తీసుకునేదాన్ని పోస్ట్ ఆఫీస్ అంటాం. బస్ స్టాండ్ అంటే బస్సులు ఆగే చోటుని బస్ స్టాండ్ అంటాం. స్కూల్ అంటే పిల్లలు చదువు చెప్పుకునేది, బడికెళ్ళి చదువుకునేదాన్ని స్కూల్ అంటాం. పిల్లలు బడికెళ్ళి చదువుకుని వచ్చేదాన్ని స్కూల్ అంటాం. ఇక్కడ ఏ ఫీల్డ్ అంటే పొలం అంటే ఏంటి? మనకి పంట ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు పండించి మనకి ఇస్తారు కదా. మరి పొలం అంటాం దాన్ని. ఒడ్డు, మినుము, మిరప అన్నీ పండేదాన్ని పొలం అంటాం. ఏ ఫీల్డ్ అది. ఏ విలేజ్ అంటే గ్రామం, అన్ని ఇళ్ళు ఉన్న దాన్ని విలేజ్ అంటాం. ఎక్కువగా ఇల్లు ఉండే ప్రాంతాన్ని విలేజ్ అంటాం. సర్కిల్ టైమ్ యాక్టివిటీ. లెట్ ది చిల్డ్రన్ అబ్జర్వ్ ది పిక్చర్ పాయింటింగ్ టు ది pictures. Ask the following questions. What is this? This is a post office. What is this? This is a post office. What is this? This is a bus stop. What is this? This is a bus stop. What is this? This is a school. What is this? This is a school. What is this? This is a hospital. What is this? This is a hospital. What is this? This is a railway station. What is this? This is a railway station. Say these sentences aloud. Encourage the children to speak using the expression I like to. Let them use the places like exhibition, circus, movie, fair, etc. Hi, I am Samira. I like to visit my grandpa's village. Hi, I am Samira. I like to visit my grandpa's village. Hi, I am Rahul. I like to go to the beach. Hi, I am Rahul. I like to go to the beach. Hi, I am Mary. I like to go to park. Hi, I am Mary. I like to go to a park. Hi, I am Gopi. I like to go to the market. Hi, I am Gopi. I like to go to the market. Hi, I am
Hi, I am Rani. I like to go to school. I like to go to school. Hi, I am Ravi. I like to go to market. Bus stop. I like to go to bus stop. నెక్స్ట్ ఏదైనా రాసుకోండి. Observe the following pictures. Observe the following pictures. Read the phrases. Observe the underlined works. Observe the underlined works. A tall tree. A tall tree. A short plant. A short plant. A fat cat. A fat cat. A thin cat. A thin cat. A big buffalo. A big buffalo. A small cat. A small cat. A tall tree. A tall tree అంటే పొడవైన చెట్టు. A short plant పొట్టైన మొక్క. A fat cat కొవ్వు పలిచిన పిల్లి అంటే ఏ థిన్ క్యాట్ దుక్కలాగా ఉన్న పిల్లి. ఏ బిగ్ బఫెల్లో లాగు ఉన్న గేదె. ఏ స్మాల్ క్యాట్ చిన్నగా ఉన్న పిల్లి. బిగ్ అంటే పెద్దగా ఉన్న గేదె. The villagers are good people. The villagers are good people. వీళ్ళంతా మంచి వాళ్ళే. It is a beautiful village. It is a beautiful village. అందమైన గ్రామం. The underlined words tall, short, fat, big, small, good and beautiful are used to describe a person, place or a thing. They are called adjectives. They are called adjectives. The underlined words tall, short, fat, big, small, good and beautiful are used to describe a person, place or a thing. They are called adjectives. They are called adjectives. Look at the picture. Look at the picture. Read the adjective. Read the adjectives. Find out the difference. Look at the picture. Read the adjectives. Find out the difference. Short. SH-word, short. TALL, tall. TALL, tall. THANK, think. Think. Fat. FAT, fat. Small. SMALL, small. Big. BIG, big. One time activity 1. Match the following pictures with the things you find in them. One is done for you. Match the following pictures with the things you find in them. One is done for you.
చూడండమ్మా. చూడండమ్మా, ఇదేంటి హాస్పిటల్ కదా, హాస్పిటల్కి ఇంజెక్షన్. తర్వాత బ్యాంక్కి ఇది మిషన్, ఈ మిషన్ బ్యాంక్. తర్వాత స్కూల్కి బోర్డు, బస్కి బస్సు. అట్లా పెన్సిల్ పెట్టి గీతలు గీయండి. ఇట్లా గీత గీయండి, తర్వాత ఇలా గీత గీయండి, ఇలా గీత గీయండి, తర్వాత ఇలా గీత గీయండి, ఇలా గీత గీయండి. పెన్సిల్ పెట్టి గీయండి అమ్మా. చూడండి ఇది సెకండ్ క్లాస్ పిల్లలు. చూడండమ్మా ఇంగ్లీషు. రీఅరేంజ్ ది లెటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్. చూడండమ్మా, రీఅరేంజ్ ది లెటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్. ఇది చూడండమ్మా ఎలాగూ, ఇది రాంగ్ ఇచ్చారు, మనం కరెక్ట్గా రాయాలి. లెటర్స్ అన్నీ ఏడాపెడాగా ఉన్నాయి ఇందులోనే, అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేసి మనం రాయాలి. POST పోస్ట్, OFFICE పోస్ట్ ఆఫీస్, POST పోస్ట్, అవునా, OFFICE పోస్ట్ ఆఫీస్. అలాగ రాయాలి. ఇది హాస్పిటల్ అని రాయాలి. ఇట్లా రాయండి. HOSPITAL హాస్పిటల్. ఇది స్కూల్, SCHOOL స్కూల్, SCHOOL స్కూల్. బ్యాంక్, BANK బ్యాంక్, BANK బ్యాంక్. Observe the picture. Write answers to the following questions. One is done for you. చూడమ్మా, వాట్ ఈస్ దిస్? ఇక్కడ క్వశ్చన్ వేశారు, మనం ఏం రాయాలి? దిస్ ఈజ్ ఏ బీచ్, దిస్ ఈజ్ ఏ విలేజ్, దిస్ ఈజ్ ఏ కోకోనట్, దిస్ ఈజ్ ఏ పార్క్, దిస్ ఈజ్ ఏ హట్. అట్లా వీటిలో రాయండి. అలాగే వీటిలో రాసేయండి. చూడండి, వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ ఏ బీచ్. దిస్ ఈజ్ ఏ విలేజ్, దిస్ ఈజ్ ఏ కోకోనట్, దిస్ ఈజ్ ఏ పార్క్, దిస్ ఈజ్ ఏ హట్. ఇలాగ ఇక్కడ రాసేయండి. ఇంట్లో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని చూసి మీరు రాసేయండి. చూడండమ్మా, టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ పుట్ ఏ టిక్ అండ్ రాంగ్ ఇన్ ది టేబుల్. టిక్ పెట్టిన చాట టిక్ లేని చాట రాంగ్ పెట్టేసేయండి. ఓకేనా? ఇదేంటి? ఈజ్ ఇట్ బిగ్ బఫెల్లో. ఈజ్ ఇట్ స్మాల్ యాంట్ బిగ్ బఫెల్లో. స్మాల్ యాంట్. ఈజ్ ఇట్ టాల్ కోకోనట్ ట్రీ. ఈజ్ ఇట్ షార్ట్ ప్లాంట్. అవునా? వాటికి టిక్ పెట్టండి. ఇక్కడ మీరు టిక్ పెట్టిన విధంగా ఇక్కడ రాయండి. ది యాంట్ ఈజ్ స్మాల్. ఏమని రాస్తారు? ది బఫెల్లో ఈజ్ బిగ్. ది కోకోనట్ ట్రీ ఈజ్
tall. The coconut tree is tall. తర్వాత the plant is short. The plant is short. ఇక్కడ the girl is good. The girl is good. రాయండి ఇక్కడ. Draw your picture and describe it by using the words given below. I am a good girl. I am a good girl. I am a tall girl. I am a tall girl. I am a tall girl. Good, tall, short, fat, thin, beautiful. Good, tall, short, fat, thin, beautiful. ఇక్కడ ఏమని రాయాలి? I am a good boy. లేకపోతే I am a tall boy. I am a beautiful boy. I am a beautiful boy. I am a fat boy. I am a short boy. మీ ఇష్టం, టాలు, షార్ట్, ఫ్యాట్, తిన్ను ఏదైనా పెట్టుకుని రాసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు, ఇచ్చిన బట్టి ఇక్కడ రాసింది మా గాల్స్కి గుడ్డు పెట్టారు. ఇప్పుడు టాల్ పెట్టండి, గుడ్డున్న చోట టాల్ పెట్టండి, షార్ట్ పెట్టండి, ఫ్యాట్ పెట్టండి, తిన్ను పెట్టండి. అది ఇక్కడ పెట్టండి, గుడ్డు పెట్టారు కదా, ఇక్కడ టాల్ పెట్టారు. షార్ట్, ఫ్యాట్, తిన్ను, బ్యూటిఫుల్ మీ ఇష్టం పెట్టి చక్కగా రాసేయండి. ఇంకేంటి, వాళ్ళు చేసే గుణాలను తెలుపుతుంది. పొట్టిగా ఉన్నారా, పొడవగా ఉన్నారా, లావుగా ఉన్నారా, దిట్టంగా ఉన్నారా, అందంగా ఉన్నారా, మంచివాళ్ళ అన్నది ఇక్కడ తెలుపుతుంది అన్నమాట. వాటిని మీరు పాపకి ఎలా రాశారో అన్నీ ఈ బాబుకి కూడా అలాగే రాయండి. సెకండ్ క్లాస్ పిల్లలు 97వ పేజీ, 97 పేజీ. Your teacher will say the following words a loud repeat after him by her. This, that, then, them, thin, thick, think, thrill, month, cloth, doth, broth, kick, pick, sick, tick. This, that, then, them, thin, thick, think, thrill, month, cloth, doth, broth. Kick, pick, sick, tick. Kick, pick, sick, tick. Kasim and Raju are friends. 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 ఇక్కడ రాయండమ్మా, Kasim and Raju are friends. BANG, bang and a bang. Bang and a bang. చూడండమ్మా, there is a bang and a bang. Repeat the following rhyme. Bang and a bang.
There is a cobbler down the street, mending shoes for little feet, with a bang and a bang, and a bang, 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 and a bang, and a bang, and a bang, bang, bang. Mending shoes the whole day long, mending shoes to make them strong, with a bang and a bang, and a bang, 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 and a bang, and a bang, and a bang, bang, bang. చూడండి, అంటే విలేజ్ దిగున కింద, విలేజ్ గ్రామంలో చివరన చెప్పులు కుడుతున్నాడు. ఎవరో చెప్పులు కుట్టే అతను ఏమేం కుడతాడు? చిన్న సైజుని పెద్ద సైజు, పెద్ద సైజుని చిన్న సైజు చేస్తాడు, పెద్ద పిల్లలకు కుడతాడు, షూస్ కుడతాడు, అన్నీ కుట్లేస్తాడు. చెప్పులకి గట్టిగా ఉండేటట్టు షూస్ని కుడతాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారో రాయండమ్మా. నేమ్ ది పర్సన్ ఇన్ ది పోయం. వాట్ ఈజ్ ది కోబ్లర్ డూయింగ్? కోబ్లర్ ఏం చేస్తాడో చెప్పండి. Read the words. Observe the spellings. Cobbler, C-O-B-B-L-E-R, cobbler, C-O-B-B-L-E-R, cobbler. Street, S-T-R-E-E-T, street. Mending, M-E-N-D-A-N-G, mending, M-E-N-D-A-N-G, mending. Hole, W-H-O-L-E, hole, W-H-O-L-E, hole. Observe the pictures. Observe the pictures. Learn the names of the professions. Professions. Learn the names of the professions. Learn the names of the professions. Barber, B-R-B-E-R, barber. Cobbler, C-O-B-B-L-E-R, cobbler, C-O-B-B-L-E-R, cobbler. Fisherman, F-I-S-H-E-R-M-A-N, fisherman, F-I-S-H-E-R-M-A-N, fisherman. Tailor, T-I-L-O-R, tailor, T-A-I-L-O-R, tailor. Carpenter, C-R-P-E-N-T-E-R, carpenter, C-R-P-E-N-T-E-R, carpenter. Potter, P-O-T-T-R, potter, P-O-T-T-R, potter, P-O-T-T-R, potter. Look at the pictures. Look at the pictures. P-A-C-T-U-R-S. Look at the pictures. Read the following sentences. Read the following sentences. He makes pots. He makes pots. He is a potter. He is a potter. He makes pots. He makes pots. He is a potter. He trims hair. Trims. He trims hair. He is a barber. He is barber. He trims. T-R-I-M-S. Trims hair. H-I-R. Hair. He is a barber. B-R-B-E-R. Barber. He trims hair. He is a barber. చూసారమ్మా? అనండి మీరు కూడా. He washes clothes. చూడండి. He washes clothes. He is a washerman. He is a washerman. He mends shoes. He mends shoes. He is a cobbler. He is a cobbler. He makes furniture. He makes furniture. He is a carpenter. He is a carpenter. He makes furniture. He is a carpenter. He stitches clothes. He stitches clothes. He is a tailor. He is a tailor. He stitches clothes. He is a tailor. He stitches clothes. He is a tailor. He catches fish. He catches fish. He is a fisherman. He is a fisherman. He catches fish. He is a fisherman. He catches fish. He is a fisherman. He catches fish. He is a fisherman.
Rearrange the letters of the given words appropriately to form meaningful words. One is done for you. చూడండమ్మా, పోటర్ ఎలా రాశారో చూడండి ఒకసారి. పోటర్ ఎలా ఉందో, పోటర్ సరిగ్గా రాయాలి. మనం పోటర్ రాయాలి, POTTER, పోటర్ వస్తుంది. ఇదిగో పోటర్. టైలర్ ఎట్లా రాయాలి? TAI ఇక్కడ పెట్టాలి, TAILOR. ఈ ఐ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, LOR రాయాలి. టైలర్, TAILOR, టైలర్. ఇక్కడ రాయండి, వీటిల్ని సరిచేసి రాయండి. ఇదేంటిది? కార్పెంటర్. ఇదేంటిది? కార్పెంటర్. ఏమని రాస్తావు? CR, కార్, PEN, పెంటర్, TER. ఈజీగా చెప్పొచ్చు కార్పెంటర్ అని. కార్ అంటే కారు, P అంటే పెన్ను, TR అంటే టెర్ర కాదు, కార్పెంటర్. CARPENTER, కార్పెంటర్. ఈజీగా వస్తుంది. చిన్నపిల్లలు అట్లా విడదీసి చదువుకోండి. ఇదేంటి? కోబ్లర్. COBBCO, BB. ఇక్కడే ఉన్నాయి BB. COBB LER, కోబ్లర్. ఇక్కడ రాయండి, కోబ్లర్. తర్వాత ఇక్కడికి వచ్చి ఫిషర్మ్యాన్. ఫిష్ తెలుసు కదా, ఏమంటారు? ఫిషర్, FISH, ఫిషర్. ER, FIS, HER, ఫిషర్. మ్యాన్, MAN, మ్యాన్. రాయండి, ఫిషర్ మ్యాన్. ఇదేంటిది? బార్బర్. BAR, బార్బర్, BER, బర్. ఇది రాసేస్తే సరిపోద్ది. BAR, బార్బర్, BER, బార్బర్ అని రాయండి. BER, బార్బర్ రాయండమ్మా. అబ్జర్వ్ ది వీల్. రైట్ ది సెంటెన్సెస్. One is done for you. కింద రాశారు చూడండి. సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్. హీ ఈజ్ ఏ పాటర్. సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్. హీ ఈజ్ ఏ పాటర్. ఇక్కడ సోమయ్య మేకింగ్ పాట్స్, పాటర్ అని రాశారు. చూసారా? ఇక్కడ ఏమన్నారు? సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్, హీ ఈజ్ పాటర్. దీంట్లో అలాగే ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రామయ్య వాషింగ్ క్లోత్స్, వాషర్ మ్యాన్. తర్వాత గణపతి ట్రిమ్మింగ్ హెయిర్, బార్బర్. రాజు మెండింగ్ షూస్, కోబ్లర్. గోపి స్టిచ్చింగ్ క్లోత్స్, టైలర్. మీరు ఏమని రాస్తారు దీన్ని? ఇక్కడ రాసేస్తారు. గోపి ఈజ్ స్టిచ్చింగ్ క్లోత్స్. గోపి ఈజ్ స్టిచ్చింగ్ క్లోత్స్. హీ ఈజ్ టైలర్. రాజు ఈజ్ మెండింగ్ షూస్. రాజు ఈజ్ మెండింగ్ షూస్. హీ ఈజ్ ఏ కోబ్లర్. ఇక్కడ రాయండి, వీటిలో రాయండి. ఇంకోటి గణపతి ఈజ్ ట్రిమ్మింగ్ హెయిర్. హీ ఈజ్ బార్బర్. రామయ్య ఈజ్ వాషింగ్ క్లోత్స్. హీ ఈజ్ వాషర్ మ్యాన్. అట్లాగా ఈ లైన్లో రాసేసేయండి. ఓకేనా? ఈజ్ పెట్టండి, ఇక్కడ ఈజ్ పెట్టండి, ఇక్కడ వచ్చేసరికి హీ ఈజ్ పెట్టండి. అతను అని వస్తుంది కదా,
హీ ఈజ్ ఏ అలా పెట్టండి. అన్నిటికీ హీ ఈజ్ ఏ పెట్టండి. ఈ లోపలన్నిటికీ ఇక్కడ మట్టుకి హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని పెట్టండి. ఇక అంతా ఇలాగా రాసేస్తే అయిపోయింది. ఇక్కడ వరకు రాయండి. ఇక్కడికి వచ్చేసరికి హీ ఈజ్ అని పెట్టండి. సింపుల్గా అయిపోతుంది. ఒక నీట్గా రాయండి అమ్మా. సెకండ్ క్లాస్ పిల్లలు చూడండిరా. ప్రాక్టీస్ టైమ్. యూ టీచర్ విల్ సే ది ఫాలోయింగ్ వర్డ్స్. A loud repeat after him by her. Boat, coat, goat, float. Boat, coat, goat, float. Road, load, toad, royal. Royal. Road, load, toad, royal. Royal. Bay, day, may, say. Bay, day, may, say. Way, pay, lay, play. Way, pay, lay, play. చూడండమ్మా. కాపీ ది ఫాలోయింగ్ సెంటెన్స్. షీ ఈజ్ ఏ టీచర్. షీ ఈజ్ ఏ టీచర్. హీ ఈజ్ ఏ టీచర్. హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ రాయండి. దిద్ది ఇక్కడ రాయండి. నోట్ అంట రాయండి. హీ ఈజ్ ఏ టీచర్ అని. అవర్ ఫెయిర్. అబ్జర్వ్ ది పిక్చర్. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. మీరు నోటితో చెప్పండి. ఈ పిక్చర్ని చూడండి. చూసి ఈ క్వశ్చన్స్. వాట్ డూ యూ సీ ఇన్ ది పిక్చర్? వాట్ థింగ్స్ డూ యూ లైక్ ఇన్ ది పిక్చర్? హ్యావ్ యూ ఎవరీ విజిటెడ్ సచ్ ఏ ప్లేస్? వాట్ యూ like to buy in a fair? ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి, నువ్వేమి ఇష్టపడుతున్నావు, ఏమి తీసుకుంటున్నావు, ఎక్కడ ఏ ప్లేస్ బాగుందో నువ్వు ఈ మొత్తం అంతా వీటిలో ఒక్క మాటలో చెప్పండి. అందరూ చూడండి అమ్మా. సెకండ్ క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇక్కడ చూడండి పిల్లలు ఏం చేస్తున్నారో, ఆడుకుంటున్నారు కదా. ఇక్కడ ఒక పిల్ల ఏమో స్కిప్పింగ్ ఆట ఆడుతుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు చూస్తున్నారు. ఒక పిల్లడేమో బ్యాట్తో బంతిని కొడుతున్నాడు. అలాగే ఈ పిల్లోడు బంతి ఆట ఆడుకుంటున్నాడు. వీళ్ళు హాకీ ఆడుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చారు. ఫ్రూట్స్ పేర్లు ఏంటి? యాపిల్, APPLE యాపిల్. ఆరెంజ్, ORANGE ఆరెంజ్. మస్క్ మెలన్, MUSK మస్క్, MELON మస్క్ మెలన్. కస్టర్డ్ యాపిల్, CUSTERD కస్టర్డ్, APPLE యాపిల్ కస్టర్డ్ యాపిల్. వాటర్ మెలన్, WATER వాటర్, MELON మెలన్. అలాగే గోవా అంటే తెలుసు కదా, జామ పండు చాలా బాగుంటుంది. జాక్ ఫ్రూట్ అంటే పనసపండు. మ్యాంగో మామిడి పండు తెలుసు కదా, అందరికి ఇష్టమైన పండు ఏంటిది? మ్యాంగో. అలాగే పొమోగ్రనేట్, గ్రేప్స్, పైనాపిల్, బనానా. చూడండి పిక్చర్స్ ఎంత బాగా ఇచ్చారో. అందరూ చూస్తున్నారా పిల్లలు? ఈ పిక్చర్కి కలర్ వేయండి. దీని పేరేంటి? జానీ. ఈ పిక్చర్కి కలర్ వేయండి. ఇలా గీసి చుక్కలు కలుపుతూ గీయండి. నేను ఆల్రెడీ గీసాను. గీసి రంగులు వేయండి. ఇక్కడ ట్రేస్ ది లెటర్స్. ABA, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అనుకుంటా రాయండి. క్యాపిటల్ B, స్మాల్ B, క్యాపిటల్ C, స్మాల్ C. ఇట్లా ఈ కూడా చదవండి. DEF దేంటిది? యాపిల్. బాల్, కార్, డక్ అనొచ్చు, డాల్ అనొచ్చు. ఎగ్, ఫిష్. ఇక్కడ చూడండి బ్రింజల్ ఇచ్చారనమాట. దీనికి కలర్ వేయాలి. వంకాయ రంగు వేయండి. గోట్, హ్యాట్, ఐస్ క్రీమ్,
జగ్, కైట్, లీఫ్. ఇక్కడ చూడండి చక్కగా బటర్ఫ్లై. ఇదేంటిది? సీతాకోక చిలుక. చక్కగా ఉంది కదా. దీనికి మంచి మంచి రంగులు వేయండి. అలాగే మ్యాంగో, నట్, ఆరెంజ్, పెన్, గ్రీన్, రోజ్ ఫ్లవర్. బాగుంది కదా, మీరు కూడా నేర్చుకోండి. అలాగే ఇక్కడ చూడండి కోడిపెట్టలు, అదే కోడిపెట్ట వాటి పిల్లలు ఉన్నాయి. వాటికి రంగులు వేయండి. సన్ను, ఇది టాప్ బొంగరం, అంబ్రెల్లా. ఇక్కడ యూ రాయండి. ఇక్కడ సున్నాలు చుట్టారు, యూ రాయండి. ఇక్కడ డక్క, ఈ డక్కి రంగులు వేయండి. బాత్కి వ్యాన్, వాచ్, ఎక్స్రే, యోయో, జీబ్రా. అలాగే ఇక్కడ చూడండి ఏంటిది? లెట్స్ డ్రా అండ్ కలర్. ఇదిగో ఈ పిక్చర్ చూసారా? కలుపుతూ రావాలి. ఇదిగో ఫస్ట్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇలా 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 కలుపుకుంటా రండి. ఇదిగో ఇలా 6 నుంచి 7కి ఇలా కలిపి 8, 9, 10, అలా 11, 12, 13, దీన్ని కలిపి మళ్ళీ 14, తర్వాత 15. ఇట్లా 14 నుంచి తెచ్చి ఇట్లా 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 వరకు అట్లాగే గీయండి. ఎప్పటి వరకు గీయాలి? 26 వరకు. అదిగో అప్పుడు బాత్ వచ్చేసింది చూడండి. అంతే, బాత్ బొమ్మ రెడీ. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, బిగ్ ఏ, స్మాల్ బి, బిగ్ బి, స్మాల్ బి, బిగ్ సి, స్మాల్ సి, బిగ్ డి, స్మాల్ డి, ఇవన్నీ కదా. క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ జీ, స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, క్యాపిటల్ జే, స్మాల్ జే, క్యాపిటల్ కే, స్మాల్ కే, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఓ, స్మాల్ ఓ, క్యాపిటల్ పి, స్మాల్ పి, క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ యూ, స్మాల్ యూ, క్యాపిటల్ వి, స్మాల్ వి, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్ అనమాట. ఇక్కడ లెట్స్ రైట్. చూడండి మీరు వారాలు నేర్చుకున్నారా? వారాల పేర్లు ఏంటిది? ఫస్ట్ ఏ వారం? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ రాయండి. ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే నుంచి ఇట్లా వచ్చి సాటర్డే, సండే అన్నమాట. ట్రైన్ అది. అలాగే ఇక్కడ మ్యాచింగ్ చేయండి. ఏంటి? మ్యాచ్ ది పిక్చర్స్ విత్ ద నేమ్స్. వెల్కమ్ టు స్కూల్. ఇది ఎట్లా? టేబుల్, బ్లాక్ బోర్డ్, చైర్ అంటే కుర్చీ, విండో అంటే కిటికీ, పెన్సిల్ అంటే పెన్సిల్. వీటి పేర్లు చదవండి అమ్మా. బెంచ్, పెన్సిల్, బ్లాక్ బోర్డ్, స్కేల్, డస్టర్, స్లేట్, పెన్, బుక్, చైర్, టేబుల్. అలాగే ఇక్కడ రాయండి వాటిని. ఇది క్లాస్ రూమ్లో ఉండేవి ఏవి? క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి? బెంచ్, బ్లాక్ బోర్డు, డస్టర్, చైర్, టేబుల్ ఉంటుంది. అలాగే మీ బ్యాగ్లో ఉండేవి ఏంటి? పెన్సిల్, స్లేట్, పెన్సిల్, స్కేల్, స్లేట్, పెన్, బుక్స్ ఉంటాయి. అలాగే ఇవి రాసుకోండి.
క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అని రాయండి. ఇక్కడ యాక్టివిటీ 4లో చూడండి, ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే ఏఈఐఓయు. ఏఈఐఓయుని ఓవెల్స్ అంటాం. ఓవెల్స్, VOWELS, ఓవెల్స్. చూడండి అయితే ఇందులో ఓవెల్స్ ఎక్కడున్నాయి? ఏ లేదు, ఈ ఉందిగా 2 సార్లు ఉంది. ఐ లేదు, ఓ ఉంది. కాబట్టి ఈఓఈ, ఐఈ, ఈఐ, లైన్ రాయచ్చు. ఈఏఈ, ఈఏఈ. ఎన్నిసార్లు ఉంటే ఆ అక్షరం ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రాయాలి. ఈఓ, ఏఈఐఓయులో ఈఓ ఉన్నాయి కాబట్టి రాస్తాం. ఓఐ. ఓకే, అలా ఈ పేజీ కూడా ఫినిష్ చేసేసామన్నమాట. ఇప్పుడు పేజ్ నెంబర్ 11 చూడండి. ఇప్పుడు కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే ఏఈఐఓయు తప్ప మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. అంటే బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇవన్నీ కాన్సోనెంట్స్. అవి చూడండి, స్కూల్లో కాన్సోనెంట్స్ ఏమున్నాయో ఇక్కడ రాయండి. అలాగే ఔల్, పెన్సిల్, లెర్న్, ప్లేలో కూడా రాసుకోండి. ఇంకో చూసారా, ఇది స్కూల్, ఇది పాఠశాల. ప్రధానోపాధ్యాయులు నుంచోబెడుతున్నారు అందరినీ. ఈ బ్లాంక్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ఏ పెట్టి అప్రోప్రియేటివ్ అంటే ఏ యాన్, అప్రోప్రియేట్ ఆర్టికల్ అంటారు ఏ యాన్ని. ఏ బుక్, ఓవెల్స్ వచ్చిన చోట యాన్ అని పెడతాం అన్నమాట. ఏ బుక్, ఏ హౌస్, యాన్ ఎగ్. ఎందుకు? ఇక్కడ ఏ ఈ ఉంది అంటే ఓవెల్స్లో ఈ ఒకటి కదా, కాబట్టి యాన్ అని వస్తుంది. యాపిల్ ఏ ఉంది కదా, ఓవెల్స్లో ఏ ఉంది కదా, కాబట్టి దాని ముందు యాన్ అని వస్తుంది. ఏ ట్రీ, ఏ డాగ్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అంట వాళ్ళు స్మాల్ ఫస్ట్లో పేర్లు రాసేటప్పుడు ఎప్పుడు బిగ్ అంటే క్యాపిటలే పెట్టాలి, క్యాపిటల్ వర్డ్. స్మాల్ వర్డ్ రాయకూడదు. అయితే ఇక్కడ స్మాల్ వర్డ్ రాసి ఇచ్చారంట, క్యాపిటల్లో మనల్ని రాయమన్నారు. క్యాపిటల్ ఏ రాసి అనిత, అలాగే రాధ, రమేష్, విజయ్, రవి, సురేష్, కిరణ్, తార రాసుకోండి. అలాగే పిక్చర్ చూడండి, ఇక్కడ మీ పిక్చర్ వేయండి, అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్ పిక్చర్ వేయండి. పిక్చర్ ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే నీ యొక్క పేరు, నీ యొక్క స్కూల్ పేరు, నీ యొక్క గ్రామం పేరు రాయండి. అలాగే మీ ఫ్రెండ్ యొక్క పేరు, మీ ఫ్రెండ్ యొక్క స్కూల్ పేరు, మీ ఫ్రెండ్ యొక్క విలేజ్ పేరు రాయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బుక్. ఏంటిది బుక్? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? దిస్ ఈజ్ ఏ బాటిల్. ఇదేంటిది? బాటిల్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ పెన్సిల్. ఇది పెన్సిల్. ఇక్కడ అక్షరాలు రాయండి. సేవ్, క్యాబ్, జాబ్, నాప్, బ్యాడ్, డాడ్, సాడ్.
బ్యాగ్, ర్యాగ్, సాగ్. డ్యామ్, జామ్, యామ్. ఫ్యాన్, ప్యాన్, వ్యాన్. క్యాప్, మ్యాప్, ట్యాప్. క్యాట్, హ్యాట్, ప్యాట్. ట్యాక్స్, లాక్స్, వ్యాక్స్. ఇదేంటిది? ఫ్యాన్. ఈ పట్టికలో ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ రాయండి. అలాగే ఇదేంటిది? క్యాట్. ఇదిగో క్యాట్ ఎక్కడుంది? ప్యాన్. ప్యాన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది ప్యాన్. బ్యాగ్. బ్యాగ్ ఎక్కడుంది? బ్యాగ్. ఇదిగో బ్యాగ్ ఎక్కడుంది? కార్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది కారు. అలాగే హ్యాట్ ఎక్కడుంది? ఇక్కడుంది హ్యాట్. ట్యాప్ ఎక్కడుంది? ఇక్కడుంది ట్యాప్. వ్యాన్ ఎక్కడుంది? ఇక్కడుంది వ్యాన్. అన్నీ రాయండి.